సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు రెచ్చిపోయారు. కోర్టు పరిధిలో ఉన్న భూమి తమదే అంటూ కడీలు పాతేందుకు ప్రయత్నించారు. స్థలం యజమానులు అడ్డుకునేందుకు వెళ్లగా వారిపై దాడికి పాల్పడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా బూతులతో రెచ్చిపోయి దాడి చేశారు. లక్ష్మారెడ్డి, అడ్వకేట్ వినయ్ భూషణ్, తలకండు వెంకటేశ్వర రెడ్డి, కానిస్టేబుల్ హర్షవర్ధన్ రెడ్డి ఒక గ్యాంగ్గా ఏర్పడి కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 20 మంది ప్రైవేటు వ్యక్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులకు కంప్లైంట్ చేసిన కబ్జాదారుల్లో కానిస్టేబుల్ ఉండడంతో పట్టించుకోవడం లేదని బాధితులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తాము కష్టపడి సంపాదించిన భూమి కబ్జాకు గురి కావడంతో ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో కేసు పెండింగ్ ఉండడంతో భూమిలో ఎవరు వెళ్లడం లేదు. తాజాగా ఎవరూ లేని సమయంలో కబ్జా చేసేందుకు వచ్చి దాడికి పాల్పడ్డారు. తమకు ఎలాగైనా రెవెన్యూ అధికారులు, పోలీసులు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. వెంకటేశ్వర రెడ్డి గారు భూమి కబ్జా చేసి భూ కబ్జా దందా ఇంత ముందుకు మీడియాకి ఇచ్చినాక బిఎస్ని కట్టుకొని ఇది మాకు చెప్తే రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం లేదు. వచ్చి కబ్జా దూరం ఇల్లు కూలిపోయింది, ఏం పరిష్కారం లేదు. వాళ్ళ కబ్జా దందా మొత్తం బిఎస్ కూడా మాకు సహకరిస్తుంది, వాళ్ళకే సహకరిస్తుంది. దింపి వాళ్ళ మీద కేసు ఇన్వాల్వ్ చేయలేదు, మా మీద చేసిండు, వాళ్ళ మీద కేసు బుక్ చేయలేదు. మేము లెటర్ సిఐకి ఇచ్చినాం, గౌరవం సిఐకి ఇచ్చినాం. మాకు ఇది మేము అనుకూలంగా ఉండాలన్నా ఏటన్నా పోవాలన్నా. తలకంటి వెంకటేశ్వర రెడ్డి గారు భూమి కబ్జా చేసి భూ కబ్జా దందా ఇంత ముందుకు మీడియాకి ఇచ్చినాము. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు రెచ్చిపోయారు. కోర్టు పరిధిలో ఉన్న భూమి తమదే అంటూ కడీలు పాతేందుకు ప్రయత్నించారు. స్థలం యజమానులు అడ్డుకునేందుకు వెళ్లగా వారిపై దాడికి పాల్పడ్డారు. మహిళలను కూడా చూడకుండా బూతులతో రెచ్చిపోయి దాడి చేశారు. లక్ష్మారెడ్డి, అడ్వకేట్ వినయ్ భూషణ్, తలకండు వెంకటేశ్వర రెడ్డి, కానిస్టేబుల్ హర్షవర్ధన్ రెడ్డి ఒక గ్యాంగ్గా ఏర్పడి కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 20 మంది ప్రైవేటు వ్యక్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులకు కంప్లైంట్ చేసినా కబ్జాదారుల్లో కానిస్టేబుల్ ఉండడంతో పట్టించుకోవడం లేదని బాధితులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తాము కష్టపడి సంపాదించిన భూమి కబ్జాకు గురి కావడంతో ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో కేసు పెండింగ్ ఉండడంతో భూమిలో ఎవరు వెళ్లడం లేదు. తాజాగా ఎవరు లేని సమయంలో కబ్జా చేసేందుకు వచ్చి దాడికి పాల్పడ్డారు. తమకు ఎలాగైనా రెవెన్యూ అధికారులు, పోలీసులు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఇక దీనికి సంబంధించి బాధింపబడ్డ వ్యక్తి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన పేరు వెంకటేష్. చెప్పండి, అక్కడ ఏం జరిగింది, ఎవరు దాడి చేశారు, దీనికి సంబంధించిన వ్యక్తులు మీకు ఏమైనా తెలుసా? తెలుసు సార్. గ్రామం లక్ష్మకపల్లి, మండల్ ములుగు, సిద్దిపేట డిస్టిక్. హలో, చెప్పండి వినిపిస్తుంది. సార్, ఎవరు లేని సమయంలో వచ్చి ఇండ్లు కూల్చేసారు ఇంతకుముందు. ఓకే, వారం రోజుల ముందు ఇండ్లు కూల్చేసి మమ్మల్ని మా రైట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అది ఇది ఉన్నదని మాట్లాడారు. మాట్లాడి మమ్మల్ని పిఎస్కి ఇచ్చి మమ్మల్ని మీద కేసు బుక్ చేసి మళ్ళీ బ్యాండ్ ఓవర్ చేసిరు. మండల ఆఫీస్కి బ్యాండ్ ఓవర్ చేసి తెల్లారి 2 days అయింది. బ్యాండ్ ఓవర్ చేసిన తెల్లారి పిఎస్కి వచ్చి మళ్ళీ కబ్జా లోపలికి వెళ్ళిపోమని సార్ చెప్పిండా, ఎవరు చెప్పినా మాకు ఏం అర్థమైతలేదు. వారం రోజులు తింపి ఈ రోజు మళ్ళీ 50 మందిని వేసుకొచ్చి షామరిపేట ఎక్కడెక్కడ 50 మందిని తీసుకొచ్చి రౌడీజం చేస్తున్నారు సార్ మా పైన. అయితే ఆ రౌడీజం చేసిన వ్యక్తుల్లో కానిస్టేబుల్ కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. కానిస్టేబుల్ ఏదైతే ఏ పోలీస్ స్టేషన్కి చెందిన వ్యక్తి? మాకు ఆ వ్యక్తి తెలియదు. అతను కొనుగోలు చేసిన కొడుకు పేరు మీద చేసిండు. ఓకే, చెప్పండి. కొనుగోలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఒక గ్యాంగ్ తయారయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇండ్లు కూల్చేసారు ఆల్రెడీ. ప్రాసెస్ ఇప్పుడు వచ్చే నెల 9వ తారీఖు కూడా కేసు ఉంది. దానికి అడ్వకేట్ హాజరైతాం సార్, కోర్టులో చూసుకుంటామంటే కూడా వినట్లేదు. దీనికి సంబంధించి ఇక్కడికే ములుగు మండల కాంప్లైంట్ అంత ముందుకు ఇల్లు కూల్చేసినప్పుడు మా పిఎస్ఐ దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వాలన్నారు. ఈ రోజు కబ్జా మీదకి వచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తానికి వస్తే మీరు అక్కడనే ఉండి 100 కాల్ చేయొద్దా, ఇది అది అని లేట్ అవుతుంది సార్, లేడు ఇది లేదు అది లేదు అని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. వచ్చినాక మేము ఏదో కోర్టు జైలుకాయ అని వచ్చే మూమెంట్లో గేట్ దాటి లోపు సార్ పిలుచుకొని ఇప్పుడు కంప్లైంట్ తీసుకున్నాడు. కంప్లైంట్ ఎవరు తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో? అక్కడ సంబంధిత ఎస్ఐ ఎవరైనా ఉన్నారా? ఆయనతో మాట్లాడడం జరిగిందా? ఎవరు తీసుకున్నారు కంప్లైంట్? కనికే సార్ ఇప్పుడు కంప్లైంట్ తీసుకున్నాడు, కానిస్టేబుల్. దీనికి సంబంధించి ఆ ఎస్ఐ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐతో కానీ, సిఐకి కానీ వాళ్ళతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేయలేదు సార్. మేము ప్రయత్నం 2 సంవత్సరాల కింద ప్రయత్నం చేశాము. ఉండనిలే ఏడిపోతుందని చెప్పి ఆయన అడ్వకేట్ కదా, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాం. జడ్జి లేడు, కోర్టులో మాట్లాడదామన్నారు. మాకు 20 గుంటలు కబ్జాలు ఉన్నాము.
15 గుంటలు మాకు ఇస్తా అన్నాడు. తర్వాత ఏమంటుండు, 2 గుంటలు ఇస్తా, నీకు ఒక్కనికే ఇస్తా, నువ్వు అమ్ముడు పో, మీ పాలెలను కాదని చెప్పి నన్ను లోపలికి పిలుచుకొని కొంచెం ఇబ్బందికరంగా పెట్టిండు. లోపల నేను ఇస్తా అని చెప్పి బయటకు వచ్చినాక ఇల్లు కూల్చేసిండు సార్. మీరు కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అది ఏ ప్రాంతంలో ఉంది వెంకటేష్? ములుగు మండల్. ములుగు మండలం అంటే మీ ఏరియా పోలీస్ స్టేషన్? మా ఏరియా పోలీస్ స్టేషన్ 1 కిలోమీటర్ ఉంటుంది మా కబ్జా భూమికి, గ్రామానికి, ములుగు మండలికి. అక్కడ మీకు ఏదైతే ఈ దాడికి సంబంధించి అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారు రెస్పాండ్ అవ్వడం ఎలా జరిగింది? అంటే ఎలా రెస్పాండ్ అయ్యారు పోలీస్ స్టేషన్లో? మాకు ఆ ల్యాండ్ కొన్న అతను వచ్చి కొలుస్తుంటే మేము అతని దగ్గర పోయి, మేము ఇది మా ల్యాండ్ కబ్జాలు ఉన్నాము, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాము, లేదంటే మీకు సహకారంగా వస్తే మీకు వదిలేస్తాం, మాకు సహకారంగా వస్తే మేము తీసుకుంటాము బాజాప్తుగా బరాబర్ అని, మా తాతల ముత్తాతల ఆస్తి అని కోర్టులో కేసు వేసి పిటిషన్ వేసి కోర్టులాడుతున్నాం సార్. ఓకే, దీనికి సంబంధించి వాయిదా ఏ రోజు ఉంది ఈ కేసుకు సంబంధించి? ఆయన నేను నెలకు వస్తుంది కదా సార్, రన్నింగ్ అయింది. ఇంతకుముందుకు కోర్టులో జడ్జి మేడం కొంచెం లీవ్లో ఉన్నది. మా అడ్వకేట్ అమ్ముడు పోయిండు ప్రకాష్, తుడుం ప్రకాష్, గజ్వేల్ తుడుం ప్రకాష్. అయితే కోర్టులో ఉన్న కేసు ఇది కబ్జాకు గురవడం దాడికి సంబంధించి కోర్టులో ఉన్న కేసు కాబట్టి రెవెన్యూ శాఖ అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఆ రెవెన్యూ శాఖ అధికారుల దగ్గర బ్యాండ్ ఓవర్ చేసారు మొన్న. ఎంఆర్ఓ కూడా మాట్లాడిన ఎంఆర్ఓతో మాట్లాడితే ఇది వాళ్ళ పేరు మీద ఉంది, మీ తాతల ఆస్తి కాబట్టి నాకు దీనితో ఎలాంటి సంబంధం లేదు, మీ ఇష్టం అని చెప్పేసి. ఎవరి పేరు మీద ఉంది? ఈ తలకంటి వెంకటేశ్వర రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. ఓకే, వారి పేరు మీద ఈ స్థలం ఉంది, కాకపోతే ఇది మీ తాతలకు సంబంధించిన ఆస్తి అని అంటున్నారా? తాతల ముత్తాతల ఆస్తి. ఓకే, కానీ డాక్యుమెంట్స్ ఉన్నాయా దానికి? అందరికీ ఉమ్మడి ఆస్తి, అది ఉమ్మడి ఆస్తి. అతను ఒకడే తల్లి లేని పిల్లగాడు అని చెప్పి అతని పేరు మీదే ఉంచుండు. మా పేరు మీద కొన్ని సంవత్సరాలు 5 తాతలు, 2 భార్యలు. ఓకే, రైట్. మీరు లైన్లోనే ఉండండి. దీనికి మీద మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి, ఇక్కడ ఏదైతే కబ్జాకి సంబంధించిన విషయం మీద దాడికి ఘటనకి సంబంధించి అసలు ఏం జరిగింది? వెంకట్, సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు రెచ్చిపోయారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని తమదే అంటూ కడిలో పాతేందుకు ప్రయత్నించారు. స్థల యజమానులు అడ్డుకునేందుకు కూడా వెళ్ళగా వారిపై దాడికి పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా బూతులతో రెచ్చిపోయి దాడి చేశారు. లక్ష్మారెడ్డి, అడ్వకేట్ వినయ్ భూషణ్, తలకొండు వెంకటేశ్వర రెడ్డి, కానిస్టేబుల్ హర్షవర్ధన్ రెడ్డి ఒక గ్యాంగ్ ఏర్పడి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని మనకు సమాచారం ఉంది. దాదాపు 20 మంది ప్రైవేట్ వ్యక్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులకు కంప్లైంట్ చేశారని కబ్జాదారులు కానిస్టేబుల్ ఉండడంతో పట్టించుకోవడం లేదని చెప్పి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆ బాధితులు ఆ విషయం మీద బాధితులు కూడా మాకు ఈ కానిస్టేబుల్ ఇబ్బంది పెడుతున్నారని కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. తాము కష్టపడి సంపాదించిన భూమి కబ్జాకు గురి కావడంతో ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో కేసు పెండింగ్ ఉండడంతో భూమిలో ఎవరు వెళ్లడం లేదు. తాజాగా ఎవరు లేని సమయంలో కబ్జా చేసేందుకు వచ్చి దాడికి పాల్పడ్డారు. తమకు ఎలాగైనా రెవెన్యూ అధికారులు, పోలీసులు న్యాయం చేయాలని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాకుండా గతంలో కూడా ఈ స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య కూడా గొడవలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. గతంలో కూడా జేసీబీలు తీసుకొచ్చి దౌర్జన్యంగా దూసుకొచ్చి వీళ్ళను ఇబ్బంది పెట్టే క్రమంలో కూడా పోలీసు కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకున్నారు. ఆ ఫిర్యాదుతో కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ బాధితులు తమ భూమిని తమకు అందే విధంగా చూడాలని చెప్పి వాళ్ళు వాపుతున్నారు. ప్రస్తుతం అయితే ఇది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్న దానికి ఎవరు వెళ్ళడానికి ఆస్కారం లేకున్నా కానీ ఈ పోలీసు వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఈ బాధితులు. అయితే బాసిత్ చెప్పండి, ఆయన ఏదైతే రెవెన్యూ శాఖ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తి దస్తావేజులన్నీ వీళ్ళ పేరు మీద లేవు అని చెప్పడం జరిగింది. అంటే ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేవు అనేది. అంటే ప్రస్తుతం వెంకటి ఈ స్థల వివాదం ఒక ఉమ్మడి ఆస్తిగా ఉంది. ఉమ్మడి ఆస్తిలో చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులకు సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ ఒక పెద్ద మనిషి అలా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరో పేరు మీద చేసినా కానీ ఆ చేసిన భూమిని అందరికీ హక్కు ఉంటుంది. హక్కుదారులు వాళ్ళందరినీ సూచనలు సహా మేరకే ఈ వాటాలు విభజించాల్సిన. ఓకే, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరిది ఇది తాతల ఆస్తి, ఇది కుటుంబం అందరు ఉమ్మడి కుటుంబం పంచుకోవాల్సిందని చెప్పి ఊరి పెద్దలు చెప్పినా కానీ పట్టించుకోకుండా తమదైన శైలిలో వాళ్ళు దౌర్జన్యాన్ని పాల్పడుతున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఉన్న వీళ్ళ దగ్గర ఉన్న బాధితుల దస్తావేజులను కూడా గతంలో వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేస్తే వీళ్ళ లాయర్ కూడా వీళ్ళకు సహకరించకుండా వాళ్ళకు అమ్ముడు పోయినట్టు కూడా సమాచారం ఉంది. ఈ బాధితులు మాకు కోర్టుకు కానీ కోర్టులో మాకు ఇబ్బంది కలిగింది. అదేవిధంగా ఈ రెవెన్యూ అధికారులు
ఎలాంటి న్యాయం చేయట్లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంకట్. అయితే దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంకట. అయితే పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది మీరు ఖచ్చితంగా మానిటర్ చేస్తూ ఉండండి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.